దేశ భవిష్యత్ సోషలిజందేనని, ప్రపంచవ్యాప్తంగా యువతలో సోషలిజంపై ఆసక్తి గణనీయంగా పెరుగుతోందని వామపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. ఇంటర్నెట్ సెర్చ్లలో కూడా సోషలిజం అంశమే ముందంజలో ఉందన్నారు. ట్రంప్కు లొంగిపోవడాన్ని కూడా విజయంగా చెప్పుకునే స్థితికి ప్రధాని మోదీ విధానాలు చేరాయని, ఆ విధానాలకు కాలం చెల్లిపోయిందని విమర్శించారు. రెడ్ బుక్స్ కార్యక్రమం సందర్భంగా లెనిన్ సెంటర్లో వ్లాదిమిర్ లెనిన్ రచించిన సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి అత్యున్నత దశ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ సాహిత్యం, సోషలిస్ట్ భావాలపై ఆసక్తి పెరుగుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. గత 35 ఏళ్లుగా అమలైన సరళీకరణ విధానాలు వైఫల్యం చెందాయని, పెట్టుబడిదారీ వ్యవస్థ దెబ్బతింటోందని పేర్కొన్నారు. సామ్రాజ్యవాద్యం అత్యున్నత దశకు చేరుకున్న నేపథ్యంలో యువత ఆలోచనలు సోషలిజం వైపు మళ్లుతున్నాయని ఆయన తెలిపారు. 175వ వార్షికోత్సవం సందర్భంలో 2020 నుంచి రెడ్ బుక్స్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన జరుగుతున్నది. ఇది ఒక్కరోజు తంతు కాదు. గత 5-6 సంవత్సరాలుగా ప్రపంచంలో కమ్యూనిస్టు సాహిత్యానికి, సోషలిస్టు భావాలకి చాలా ఆదరణ పెరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం జనవరిలో అత్యంత ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రౌలెట్ జీ పబ్లికేషన్స్ వాళ్ళు హ్యాండ్ బుక్ ఆన్ మార్క్స్ క్యాపిటల్ వేస్తే 50 దేశాల్లో వేలాది కాపీలు అమ్ముడుపోయినాయి. ఈరోజు ఇంటర్నెట్లో శోధించేటువంటి వాళ్ళల్లో మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావో, ఎంగెల్స్ వీళ్ళని గురించి శోధన అనేది పెరిగింది. కమ్యూనిస్టు వ్యతిరేక యుగానికి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు గత 35 సంవత్సరాలుగా సరళీకరణ విధానాలు ఘోరంగా విఫలమయ్యి పెట్టుబడిదారు వ్యవస్థ సంక్షోభంలో పడి ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటలైజేషను, క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా నిజంగా అభివృద్ధి అవుతున్నది సోషలిస్ట్ వ్యవస్థలోనే. ఈ అభివృద్ధి అయ్యే కొద్దీ కార్మికవర్గ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు కూడా మరింత ఉధృతం అవుతూ ఉన్నాయి. అందువలన టెక్నాలజీ అభివృద్ధి అనేది కమ్యూనిస్టు ఉద్యమం పురోగమనానికి కూడా తోడ్పడుతుందని తాజా పరిణామాలు రుజువు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో కానీ చూస్తే అక్కడ మనం ఈ మోడీ ప్రభుత్వం ఎంతగా వెనకబడిపోయిందో, ఎంత బరి తెగించి వ్యవహరిస్తుందో కూడా మనకి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.